ఫ్రైడే నైట్ ఇండియాలో కోట్లాది మంది బార్కి వెళ్తారు. ఒక బీర్, ఒక పెగ్ విస్కీ, ఒక గ్లాస్ ఆఫ్ వైన్. అందరూ చెప్తారు ఇది జస్ట్ రిలాక్సేషన్ కని. కానీ ఆ గ్లాస్ లిఫ్ట్ చేసిన క్షణం నుంచి నీ బాడీలో యుద్ధమే మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది ఆల్కహాల్ వల్ల చనిపోతున్నారు. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి 20 మరణాల్లో ఒకటి ఆల్కహాల్ వల్లే. ఇది స్టాటిస్టిక్స్ కాదు. ఇది నీ పక్కింటన్న, మీ నాన్న, నీ ఫ్రెండ్. నీకు తెలుసా మందు తాగిన వ్యక్తిలో ఏం జరుగుతుందో? ఇండియాలో 16 కోట్లకు మంది పైగా ఆల్కహాల్ తాగుతున్నారు. ఈ డెకేడ్లోనే 38% కన్జంప్షన్ పెరిగింది. ఇండియాలో ఆల్కహాల్ మార్కెట్ వాల్యూ 60 బిలియన్ దాటేసింది. ఇండస్ట్రీ గ్రో అవుతుంది, కానీ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, లివర్స్ ఫెయిల్ అయిపోతున్నాయి, ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. అసలు ఆల్కహాల్ అంటే ఏంటి, అది బాడీలో ఏం చేస్తుంది, ఏ విధంగా అది నీకు ఎడిక్షన్ అయిపోతుంది, ఈరోజు వీడియోలో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మళ్ళీ ఆ గ్లాస్ని అంత తేలిగ్గా లిఫ్ట్ చేయలేవు. బీర్ అయినా, వైన్ అయినా, విస్కీ అయినా, వోడ్కా అయినా లోపల ఒకటే ఉంటుంది, ఇథనాల్. ఇథనాల్ అంటే అది ఒక జస్ట్ డ్రింక్ ఇంగ్రీడియంట్ కాదు, అది ఒక ప్రోయాక్టివ్ టాక్సిన్. బ్రెయిన్ ని, నర్వస్ సిస్టమ్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే ఒక విషం. నీ బాడీ తాగిన వెంటనే దాన్ని గుర్తిస్తుంది. ఆ విషాన్ని బయటకు తీయటానికి అప్పటికే నీ లివర్ పని మొదలు పెడుతుంది. ఇప్పుడు అర్థమైందా? నువ్వు రిలాక్స్ అవుతున్నావు అనుకుంటున్నావు, నీ బాడీ లోపల ఫైట్ చేస్తుంది. బీర్ లో 4 to 6% ఆల్కహాల్ ఉంటుంది, వైన్ లో 10 to 15%, విస్కీలో 40% కంటే ఎక్కువ. ఒక్క పెగ్ విస్కీలోనే ఒక ఫుల్ బియర్ లో ఉన్న ఆల్కహాల్ తో సమానం. అందుకే ఇది డేంజరస్. ఇండియాలో 60% మంది హార్డ్ లిక్కర్ తాగుతారు. బీర్ తాగే దేశాల కంటే మన రిస్క్ లెవెల్ చాలా ఎక్కువ. నువ్వు తాగిన తర్వాత 5 నిమిషాల్లో ఆల్కహాల్ ని బ్రెయిన్ ని చేరుతుంది, 10 నిమిషాల్లో బ్లడ్ లో పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. 90% ఆఫ్ ది ఆల్కహాల్ ని నీ లివర్ ప్రాసెస్ చేస్తుంది. లివర్ దాన్ని ఒక కెమికల్ గా మారుస్తుంది. ఆ కెమికల్ పేరు ఎసిటల్డిహైడ్. ఇది చాలా టాక్సిక్. అది నీ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది, ప్రోటీన్ ని డ్యామేజ్ చేస్తుంది, ఆఖరికి నీ డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి తాగినప్పుడు కొంచెం డ్యామేజ్, 2 సార్లకు ఇంకొంచెం, ఏళ్ల తరబడి తాగినప్పుడు ఆ డ్యామేజ్ సైలెంట్గా క్రైసిస్గా మారుతుంది. ఇండియాలో ప్రతిరోజు 700 మంది ఆల్కహాల్ రిలేటెడ్ కారణాల వల్ల చనిపోతున్నారు. 700 మంది ఒక్క రోజులో. అవేమి న్యూస్లో కనిపించవు, ఎందుకంటే అవి సడన్ డెత్స్ కావు, అవి స్లో డెత్స్. వీడికి విల్ పవర్ లేదు అందుకే తాగుతాడు, వీడు తాగుబోతు. ఎప్పుడైనా ఇలా అన్నారా? అది తప్పు, పూర్తిగా తప్పు. న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఎడిక్షన్ అనేది బ్రెయిన్ కెమిస్ట్రీలో జరిగే మార్పు. ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ అంటే ప్లెజర్ కెమికల్, హ్యాపీనెస్ అండ్ మోటివేషన్ కి రెస్పాన్సిబుల్. బ్రెయిన్ దాన్ని రికార్డ్ చేసుకుంటుంది, అది మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ ఇక్కడే ట్రాప్ మొదలవుతుంది. రోజు తాగినప్పుడు బ్రెయిన్ న్యాచురల్ డోపమిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆల్కహాల్ లేకుండా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కష్టం అవుతుంది. ఇప్పుడు ఆ పర్సన్ తాగేది ప్లెజర్ కోసం కాదు, నార్మల్ గా ఫీల్ అవ్వడానికి. అదే డిపెండెన్స్, అదే ఎడిక్షన్. ఇండియాలో 3 కోట్ల మంది ఇప్పటికే ఆల్కహాల్ డిపెండెంట్ అయ్యారు. నీ బాడీలో హార్డెస్ట్ వర్కింగ్ ఆర్గాన్ ఏంటిదో తెలుసా? లివర్. రోజు 500 కంటే ఎక్కువ పనులు చేస్తుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా లివర్ పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఆల్కహాల్ తాగిన ప్రతిసారి లివర్ కి ఒక దెబ్బ తగులుతుంది. స్టేజ్ 1 ఫ్యాటీ లివర్. ఫ్యాట్ లివర్ సెల్స్ లో పేరుకుపోతుంది. ఈ స్టేజ్ లో ఇది రివర్స్ చేయొచ్చు. స్టేజ్ 2 ఆల్కహాల్ హెపటైటిస్. ఈ స్టేజ్ లో లివర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. స్టేజ్ 3 ఫిబ్రోసిస్. లివర్ లో స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్ లో డ్యామేజ్ అనేది చాలా డీప్ గా అవుతుంది. ఇంకా లాస్ట్ ఆఖరి స్టేజ్ 4 సిర్హోసిస్. ఈ స్టేజ్ లో లివర్ అనేది పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ రికవర్ అవడానికి ఛాన్సే లేదు. లివర్ సిర్హోసిస్ కేసుల్లో దాదాపు సగం ఆల్కహాల్ వల్లే వస్తున్నాయి. ఒక మూమెంట్ ఆగు, లివర్ దెబ్బతిన్నా చాలా కాలం పాటు సిమ్టమ్స్ రావు, సైలెంట్ గా డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు తెలుసుకునే లోపే చాలా లేట్ అయిపోవచ్చు. 1 డ్రింక్ ఈజ్ ఫైన్, మోడరేట్ డ్రింకింగ్ హెల్దీ అని. అది పాత మాట, ఇప్పుడు సైన్స్ చాలా అప్డేట్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఆల్కహాల్ కి సేఫ్ లెవెల్ అంటూ ఏమీ లేదు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఆల్కహాల్ ని గ్రూప్ 1 కార్సినోజెన్ గా క్లాసిఫై చేసింది. అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ క్యాన్సర్ కి దారి తీసే సబ్స్టెన్స్. లివర్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇండియాలో 40% ఆఫ్ ది యాక్సిడెంట్ కేసెస్ ఆల్కహాల్ వల్లే అవుతున్నాయి.
ఉన్నాయి. హాస్పిటల్స్ లో సీరియస్ ఇంజరీ కేసెస్ లో ఒకటిలో ఒకటి ఆల్కహాల్ వల్లే. డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ లో దాదాపు 3/వంతు ఆల్కహాల్ కనెక్టెడ్. ఇవి స్టాటిస్టిక్స్ కాదు, ఇవి రియల్ ఫ్యామిలీస్, రియల్ లైఫ్స్, రియల్ పెయిన్. కానీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. లివర్ రీజనరేట్ అవ్వగలదు. తాగడం అనేది ఎర్లీగా స్టాప్ చేస్తే ఫ్యాటీ లివర్ 4 to 6 వీక్స్ లో రికవర్ అవుతుంది. డ్యామేజ్ పూర్తిగా కాకముందే ఆపగలిగితే బాడీ తన పని తాను చేసుకుంటుంది. ప్రివెన్షన్ ట్రీట్మెంట్ కంటే 100 రెట్లు బెటర్. ఆల్కహాల్ ఏమి రాత్రికి రాత్రే నిన్ను చంపదు. అది నెమ్మదిగా పనిచేస్తుంది. ఒక డ్రింక్, మరో డ్రింక్, ఒక సంవత్సరం, మరో సంవత్సరం, లివర్ మారుతుంది, బ్రెయిన్ మారుతుంది, రిలేషన్స్ మారితే నువ్వు కూడా మారిపోతావు తెలియకుండానే. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అన్నారా ఒక్క డ్రింక్ ఏమైపోతుంది అని? అప్పుడు గుర్తు చేసుకో ఆల్కహాల్ ఎంత డేంజరో, అది ఎంత వేగంగా చంపుతుందో కాదు, నీకు తెలియకుండా నిన్ను ఎంత నెమ్మదిగా చంపుతుందా అని. ఈ వీడియో నిజంగా ఇంపార్టెంట్ అనిపిస్తే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్క వీడియో జీవితాన్నే మార్చొచ్చు. కామెంట్స్ లో చెప్పండి, మీ లైఫ్ లో కూడా ఎవరైనా ఉన్నారా ఇలా మందుకు బానిస అయిపోయిన వాళ్ళు?